వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎక్కువసేపు మాట్లాడను కానీ కొంచెంసేపే మనం దీని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతారు. ఏమిటి ఆ మాటనంటే, నా తండ్రి ఎంట నివాసములు కలవని అంటారు. ఏంటమ్మా? నా తండ్రి ఎంట అనేకమైన నివాసులు కలవంటున్నారు. అయితే అవి పరలోక సంబంధమైనటువంటి నివాసాలు, అనగా ఇళ్ళు. హల్లెలూయా. అయితే అలాంటి ఇల్లులే భూమి మీద కూడా ఉన్నాయి. అవి రెండు ఇల్లుల గురించి ఈరోజు అధ్యయనం చేద్దాం. మొదటి ఇల్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఏంటంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. సరిపోతుంది, సరిపోతుంది. అంటే మనం ఇల్లు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వాక్యాన్ని మాత్రమే తీసుకొస్తాం, రెఫరెన్స్ మాత్రం తీసుకుని మాట్లాడతాం. మొదటి ఇల్లు ఏంటంట? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడని చెప్పేసి మొదటి ఇల్లు గురించి ఈరోజు అధ్యయనం చేద్దాం. ఏంటి దేవుని ఇల్లు? ఎలాంటిది ఈ యొక్క నమ్మకంగా ఆ ఇంటిలో మోషే గారు ఉన్నారు అనే ఆలోచన చేయగలిగితే, ఈ దేవుని ఇంటిలో ఎలా ఉన్నాడు మోషే గారు అంటే, తండ్రి అయినటువంటి దేవుడు మోషేని పిలుస్తారు. పిలిచి అంటారు, సీనాయి కొండ మీదకి ఎక్కిరా అంటారు. వెంటనే మోషే గారు ఏం చేస్తారంటే సీనాయి కొండ మీదకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారు? మోషేతో మాట్లాడటం ప్రారంభిస్తారు. అంటారు ఆయన, మోషే, పరలోకంలో ఒక గుడారం ఉంది. ఆ గుడారం ఎలాగైతే ఉన్నదో ఇంచుమించుగా అదే మాదిరిగా భూమి మీద ఒక గుడారం కట్టాలి అని చెప్పేసి చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ గుడారం లెక్కలు, కొలతలు అవన్నిటిని కూడా మోషే గారికి ఇస్తారు. మోషే గారు ఇచ్చిన తర్వాత మోషే గారు ఏం చేస్తారనంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమాత్రం కూడా తోచా తప్పకుండా ఆయన పనులన్నిటి కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత మోషే గారు ఆ యొక్క యాజకత్వాన్ని కూడా న్యాయం చేస్తాడు. అందుకబట్టి తండ్రి అయిన దేవుడు ఏమంటాడనంటే మోషేని బట్టి, ఇతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని చెప్పేసి సంఖ్యాకాండంలో కూడా ఇస్తారు. దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి టైటిల్. అదే మాటని హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషే గారి మాట పలుకుతూ ఉంటారు. దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకముగా ఉన్నట్లు అని అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ పాత నిబంధన ఇంటి గురించి రాయించి ఉన్నారు. అలాగనే పాత నిబంధనలో కూడా దేవుని ఇల్లు కూడా ఉన్నది. రెండు వెళ్ళి మనం అధ్యయనం చేద్దాం. కొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క ఇల్లు ఉంది. అది కూడా గుడారం. ఇది పాత నిబంధనలో ఇది గుడారం ఇదైతే, కొత్త నిబంధనలో కూడా గుడారం ఉంది. సరే, ఆ గుడారం గురించి ఒక మాట చెబుతాను. ఏంటంటే ఒక మాట, ఉదాహరణకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మనిషిని ఎవరైనా తిట్టాలి అని అంటే ఒక రూపాన్ని తయారు చేసుకుని తిడతారు. గాడిదలాగున్నాం లేదా కోతులాగున్నాం అని ఒక రూపాన్ని తీసుకుని దాన్ని తిడతా ఉంటారు కోపంలో. ఇది అలంకార భాష అంటారు. అలాగనే తండ్రి అయిన దేవుడు కూడా అలంకార భాషలో కూడా ఒక మాటను కొత్త నిబంధనలో రాయించారు. ఏంటి ఆ మాటనంటే చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని సరిపోతుంది.
మనము ఈ గుడారములోనున్న మనము భారమును మోసుకుని మూలు కూర్చున్నామని వ్రాయబడి ఉంటుంది. ఆమె ఏంటి గుడారము అని అంటే ఇందాక అలంకార భాషలో వ్రాయించాలని చెప్పాను. ఏంటి గుడారం అని అంటే ఈ శరీరము. ఏంటమ్మా గుడారం అనగా శరీరము. ఇదే మాటను ఇంకొక భక్తుడు సుస్పష్టంగా వ్రాయించి ఉన్నారు. ఆ సెకండ్ పేతురు చూద్దాం. సెకండ్ పేతురు 1వ అధ్యాయము 13, 14 వచనం చదివి సహాయం చేయండి. సెకండ్ పేతురు 1వ అధ్యాయము. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నానని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. సరిపోద్దాం. హల్లెలూయా. ఈ భక్తుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు సూచించిన ప్రకారముగా ఈ గుడారం త్వరగా విడిచి వెళ్ళిపోవలసి వచ్చిందని నేను అంటాడు. అంటే ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఈయనకు అర్థమైంది. ఎలాగ అర్థమైంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శనం ద్వారాగానో లేదా స్వప్నం ద్వారాగానో స్వరం ఇచ్చి మాట్లాడో మొత్తం చెప్పేశారు. ఈ భక్తుడికి ఏమని చెప్పారు? అయ్యా నీవు శరీరాన్ని విడిచి మరణించవలసినటువంటి ఒక దినం ఉంది కనుక ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి చెప్పడం ద్వారా ఈ భక్తుడు ఏమంటున్నాడు అంటే ఈ గుడారముని విడిచి త్వరగా వెళ్ళవలసినటువంటి ఎరిగి ఉన్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను శరీరాన్ని విడిచి నా ప్రాణం వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈయన సుస్పష్టంగా చెప్తున్నారు. అక్కడ ఆ భక్తుడు ఏమంటున్నాడు? ఈ యొక్క గుడారమును భారమును మోసుకుని అంటున్నాడు. ఈ భక్తుడు ఏమంటున్నాడు? శరీరము అంటున్నాడు. గుడారం అనగా శరీరము. అయితే ఈ యొక్క గుడారాన్ని వాక్యానుసారంగా చూసినట్లయితే గుడారాన్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్నేమి ఆ గుడారాన్ని, ఈ కొత్త నిబంధనలో ఉన్న ఈ గుడారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. అక్కడేమో ఒక మనుషుడు తయారు చేయబడినది. ఈ గుడారం కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈయనంటాడు యేసుప్రభు వారు, నేను నా పోలుకు చొప్పున నా చేతుల ద్వారా తయారు చేయబడినటువంటి ఈ గుడారము అంటాడు. వాక్యానుసారం చూస్తే ఈ గుడారాన్ని గుడారము అనొచ్చు. అదే విధముగా ఇదే గుడారాన్ని దేహము అనేటువంటి దేవాలయం కూడా అనొచ్చు. ఆమేన్. అదే ప్రకారంగా వాక్యానుసారం చూసినట్లయితే ఇది ఇల్లు అని కూడా అనొచ్చు. ఆమేన్. హల్లెలూయా. దీనేమంటారు? కొత్త నిబంధన ప్రకారం చూస్తే ఇది ఇల్లు. ఇల్లుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, నేను స్వరక్తం ఇచ్చి కొన్నాను, ఇది నా ఇల్లు అంటారు. ఆయన ఏమంటారు? ఇది నా స్వరక్తం ఇచ్చి కొన్నాను, ఇది నా ఇల్లు అంటారు. వేరొకడు అంటాడు లేదు 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 అని చెప్పేసి అంటాడు. దొంగ పత్రాలు పట్టుకొచ్చి దొంగ కాగితాలు పట్టుకొచ్చి ఆయన అంటాడు ఇది నా ఇల్లు అంటాడు. ఏమంటాడు? ఇది నా ఇల్లు అంటాడు. అదే ప్రభు ఏమంటారు? లేదు లేదు నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నానయ్యా, నా పోలుకు పెట్టి తయారు చేసుకున్నానయ్యా అని ఆయన అంటే లేదు లేదు నేను కూడా నాది గుడారం అంటాడు. ఏంటి గుడారం అనేది అండి ఈరోజు అధ్యాయం చేద్దాం. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుగును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను ఎండబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపరముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును.
అలాగునే ఈ దుష్ట తరమ వారికి సంభవించును. హల్లెలూయా. ఈ చదువుకున్నటువంటి ఈ పారాగ్రాఫ్ ఒకసారి అధ్యయనం చేద్దాం ఈరోజు. మొదటి మాట ఏంటి? అపవిత్ర ఆత్మ ఒక మనుషుల్ని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల అనే మాటను అండర్లైన్ చేసుకోండి. దీన్ని అధ్యయనం చేద్దాం. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి. ఏంటట? నా ఇంటికి, నేను వదిలి వచ్చిన నా ఇంటికి అంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఇది నా ఇల్లు అని అంటున్నారు. ఈ అపవాది ఏమంటున్నాడు? వదిలి వచ్చిన నా ఇల్లు అంట. మరి కొనేసింది కదా, మరి కొన్న స్వాధీనపరుచుకుంది. ఎలా స్వాధీనపరుచుకుంది అని అంటే తర్వాత అధ్యయనం చేద్దాం. మొదటి లైన్లోకి వెళ్దాం. ఏంటి మాట అంటే నీరు లేని చోట్ల అనే మాటను అండర్లైన్ చేసుకుని ఇప్పుడు అధ్యయనం చేద్దాం. ఈ యొక్క నీరు లేని చోట అనే మాటను అనేక సందర్భంలో అనేక చోట్ల మనం విని ఉన్నాం. నీరు అనే పదానికి ఏం పెట్టారు సేవకులు అని అంటే, నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను తెలుసుకున్నటువంటి మాటలో నీరు అనే మాటకి వాక్యము అనేటువంటి మాటతో మనకు ఉపదేశించారు. హల్లెలూయా. వాక్యము అనే మాటని నీరు లేని అనే మాటకి వాక్యము అని అది ఉపదేశిస్తూ మనకి ఏం చెప్పారనంటే, అనేక మాటలు వాక్యం ఎలా ఉండాలి, వాక్యం లేకపోతే ఎలా ఉంటుంది మన జీవితం అని చెబుతా ఉన్నారు. రైట్. దీంట్లో మాత్రం కూడా సందేహం. నీరు అనగా వాక్యము. హల్లెలూయా. ఇది నమ్మసరిగా వాక్యానుసారం చూస్తే వాక్యం అనగా నీరు అనగా వాక్యము. వాక్యం అనగా దేవుడు. హల్లెలూయా. వాక్యం అనగా దేవుడు. అయితే దేవుడికి ఉండవలసిన 3 లక్షణాలు ఏమిటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఆమె ఈ 3 కలిస్తేనే దేవుడు. సరే, వాక్యమై ఉన్నవాడు దేవుడు. అలాగన నీరు అనే మాటను కాస్తంత లోతుగా అధ్యయనం చేద్దాం. నీరు అనే పదానికి వేరొక చోట క్లియర్గా రాయబడి ఉంటుంది. ఏంటంటే యోహాను సువార్త యోహాను సువార్త 7వ అధ్యాయము నీరు గురించి అధ్యయనం చేద్దాం. 7వ అధ్యాయము 12వ వచనం. మరియు జనసమూహంలో ఆయన గురించి గొప్ప 37 క్షమించాలి 37 ఆ మహాపండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు కారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. హల్లెలూయా. అక్కడ మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో నీరు అనే పదానికి ఇక్కడ క్లారిటీ చేసుకుందాం. ఎలాగంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ అని అంటే, ఎవడైనను దప్పిక గొనిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అంటున్నారు. అంటూ ఆయన అంటారు, నా యందు విశ్వాసించువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరో వాని యందు ఏమొస్తాయట? జీవ జల నదులు. అనగా ఈ జీవ జల నదులలో ఏముంటాయి? నీళ్లుంటాయా? హల్లెలూయా. నీళ్లుంటాయా? జలం అంటే ఏమిటి? నీళ్లు. ఆ నీళ్లు గురించి, ఆ జీవ జలం గురించి ఇక్కడ అంటే ఏమిటో చెప్తున్నారు. కింద లైన్లో మనం చూస్తున్నట్లయితే ఏం చెప్తున్నారు? నీరు గురించి వివరంగా మాట్లాడితే దానికోసం ఏమంటున్నారంటే, పొందబోవు ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాను. హల్లెలూయా. ఏంటంటే జీవ జల నదులు అనగా ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మయే జీవజల నదులు. ఈ జీవజల నదులే నీరు. ఈ నీరే మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి నీరు లేని అనే మాట ఉంది కదా, అక్కడ నీరు అనే మాట కాడ ఆత్మ అని పెడతాం. హల్లెలూయా.
నీరు అనే మాట కాడ ఆత్మ. నీరు అనగా వాక్యము, వాక్యము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంతేనా? ఈ ముగ్గురును కలిస్తేనే దేవుడు. వాక్యం అనగా దేవుడు అనుకున్నాం కదా. అలాగనే అక్కడ నీరు అనే మాట కాడ నీరు లేని చోట ఉంది కదా, నీరు అనే కాడ ఆత్మ పెడతాం. ఓకే, ఆత్మ లేని చోట అని పెడతాం. సరే, ఈ మాట అట్లా ఉంచితే మళ్ళా మత్తయి సువార్తలోకి వద్దాం. చదువుకున్నట్టు లేఖన భాగంలో నుండి మత్తయి సువార్తలను ఏమని ఉంది అక్కడ అని అంటే, నా ఇల్లు అంటుంది. ఏంటంటే నా ఇల్లు, వదిలి వచ్చిన నా ఇల్లు. ఎలా స్వాధీనపరుచుకుంది ఇది ఈ అపవాది అని అంటే, ఒక మాట చెప్పనని ఆశపెడుతున్నాను. ఏంటి ఈ మాట అని ఆలోచన చేయగలిగితే, మనమందరం కూడా ఒక సమయంలో మనం పుట్టిక పాపము, మన పుట్టిక పాపము, శాపము. అయితే పాపము చేత, శాపం చేత మనం మరణించవలసిన వారమే ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే, తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాం. అంటే పాప పరిహార్థం చేసి ఉన్నాం. ఎప్పుడైతే యేసే నిజమైన దేవుడని మనం ఎరిగి యేసుక్రీస్తు వారిలో మనం బాప్తిసం తీసుకున్నామో, మనం ఏమవుతున్నామంటే చీకటిలో నుండి వెలుగులోనికి రాగలిగాం, మరణం నుండి జీవంలోనికి రాగలం. అంటే మనం నుండి ఏమి కూడా పాపంతో మనకు సంబంధం లేదు కనుక అప్పుడు మనం ఏమయ్యామనంటే పరిశుద్ధపరచం. మంచిది. ఇలా ఉన్నటువంటి విశ్వాసం ఏం చేశాడు అంటే లోకం వైపు చూశాడు. లోకం వైపు చూశాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో లోకమంతా మనలోనికి వచ్చేస్తుంది. లోకమంతా మనలోకి వచ్చి ఎప్పుడైతే లోకమంతా మనలోనికి వచ్చేసిందో మళ్ళీ పాపం, శాపం మనలోకి వచ్చేస్తుంది. పాపమును శాపం తీసుకొచ్చేవాడు ఎవరు అనంటే అపవాది. వచ్చినట్టున్నాడా లేడు. ఒరే, నేను వదిలి వచ్చేసినటువంటి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాడు విశ్వాసి. నేను ఒంటరిగా వచ్చేసాను కాబట్టి ఒకసారి అనుకుంది, నేను మరలా వెళ్ళి నేను వదిలి వచ్చేసినటువంటి ఆ ఇంటిని చూసేద్దాం అనుకుంది. సరే, వచ్చిన తర్వాత ఇక్కడ ఏమి లేదు అని అంటే, నీరు బదులు ఏం పెట్టుకున్నాం ఇక్కడ? ఆత్మ ఆత్మ లేదు. ఎప్పుడైతే ఆత్మ లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒరే అబ్బాయి, మొదట నేను ఒంటరిగా కాపురం చేశాను, మళ్ళీ వెళ్ళడం ఇంటికి అని మరలా వస్తా 7 తీసుకొచ్చాడు. ఎంతమంది తీసుకొచ్చాడు? 7 తీసుకొచ్చాడు. 7 తీసుకొచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటారా? అప్పుడు గృహం అనేది, ఇల్లు అనేటువంటి ఇంటిలోకి ఒక్కడి తర్వాత ఒకడు వస్తుంటాడు. ఎలా వస్తుంటాడు? ఒకడి తర్వాత ఒకడు వస్తుంటాడు. వచ్చి నువ్వు ఆ గదిలోకి వెళ్ళు. ఏంటిది? ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి? నువ్వు ఆ గదిలోకి వెళ్ళు. ఇంకొకటి అంటాడు, నువ్వు ఈ గదిలోకి వెళ్ళు, నువ్వు వంట గదిలోకి వెళ్ళు, నేను హాల్లో ఉంటాను, దేవుడి గదిలో నువ్వు ఉండు అంట. వాడు కాడే చదివేసుకుంటాడు ఇంట్లో. ఏం చేస్తాడు? వాడు కాడే ఇంట్లో చదివేసుకుంటాడు. మరి ఒక్కడేంటి 7 వచ్చారు. వచ్చిన చదివేసుకుని వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. అభివృద్ధి పని చేసుకుంటారు. కోడి అని అనగబెడితే ఎలాగ గుడ్డు పొదుగుతుందో అలా పొదిగేస్తుంటారు. పొదిగేసిన తర్వాత ఊరుకుంటాడేంటి? రోగాలు వచ్చేస్తాయి. ఎన్ని వచ్చేస్తాయి? రోగాలు వచ్చేస్తాయి, వ్యాధులు వచ్చేస్తాయి, వేదనలు వచ్చేస్తాయి, దుఃఖం వచ్చేస్తాయి, చింత వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా వాడే తీసుకొస్తాడు. వచ్చినాడు మామూలు ఊరుకుంటాడేంటి? మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒకటితో కొట్టాలనుకోండి, ఒకడిని దెబ్బలాట శరీరం కొట్టాలి. అయితే ఒక్కడిని కొడతాక కలిసిపోతాం మనం. కుమ్మితే జుట్టు పట్టుకున్నా కింద మీద పడిన ఒక్కడు కొట్టినా పడు. అటువంటిది 7 కొట్టాలని మన వల్ల అవుతుందా? ఆత్మహత్య. అలాగే 7 తీసుకొచ్చేది. 7 ఈయన పోట్లాడలే వీడితోటి. అయితే వాక్యం ఏం చెబుతుంది? అపవాదిని ఎదురించుడి, మన యొద్ద నుండి పారిపోరు. మనకి ఎలాగ అర్థమవుతుంది మనం క్రైస్తవ విశ్వాసులకి అని అంటే, ఏదో చెప్పేసారులే వాక్యం అన్నట్టు ఉండి ఏమర్థమవుతుందండి? అపవాదిని ఎదురించుడు అని ఉంటుంది. మనకి ఎలాగ అర్థం? ఆహ్వానించినట్లు ఉంటుంది. మనకి పట్టించుకోం కదా. పట్టించుకోవటమా? ఏదో పాస్టర్ చెప్పేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడైతే ఆహ్వానించిన అర్థమైనట్టు మనకు అర్థమైనటువంటి వాక్యాన్ని వదిలిపెట్టేస్తామో
వదిలిపెడితే ఆహ్వానించినట్టే. అది ఆహ్వానించే అవసరం లేదు. మనం దెయ్యాల్ని ఆహ్వానించవచ్చు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఆటోమేటిక్ మనకు వచ్చేస్తాయి. ఎలాగా? ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎలాగా? మన బూతు మాట్లాడతాం, అబద్ధాలు ఆడతాం, సరసోక్తులు మాట్లాడతాం. అయ్యి బాబు ఒకటి కాదు, రెండు కాదు. వాడు నీ గురించి అలాగన్నాడంట, నీ గురించి పలానోడు ఎలాగన్నాడంట. ఇటు సాడీలు మొత్తం వీళ్ళు మొత్తం అంతా తగలడిపోద్ది. తగలడిపోయిన తర్వాత వీడి దగ్గరకు వస్తాడు. రే నువ్వు ఇలాగన్నాడు కదా, అక్కడ కొట్టేసుకుంటారు కదా, ఇలాగన్నాడు కదా, ఉరి సరదాగా అన్నారా, ఇదే సరదాగా అన్నాడు. ఈ సరదా మాటలన్నీ కూడా ఏమైంది అక్కడ గొడవ అయిపోయింది. ఇలాగా ఒక్కొక్కటి ఎలా కోలంగా అన్నాం కదా, ఇది మరదలే అవుద్దు కదా, బావగారే అన్నాం కదా అని ఇలాంటి దేవునికి విరోధమైనటువంటి మాటలే కానీ, దేవునికి విరోధమైనటువంటి చూపులే కానీ, తలంపులే కానీ, ఉద్దేశాలే కానీ ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనము కూడా మాట్లాడితే ఆహ్వానించే అవసరం వద్దు కానీ అవే వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయి? ఉదయం సాయంత్రం ఒక అబద్ధం ఆడే వెంటనే ఆ మాట పలికడి దా అని గృహంలోనికి ఒకడు వస్తాడు. సరే ఇంకొక మాట మాట్లాడతాం, ఒరే మానవుడే అని ఇంకొకడిని వస్తాడు. ఒక్కడిని ప్రా తీసుకురాడు, జతపరిచిని తీసుకొస్తాడు. ఇలాగా ఒక్కొక్కడు ఈ గృహం అనేటువంటి లేదా ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏమొస్తాయి? బీపీలు వస్తాయి, ఏమొస్తాయి? షుగర్లు వస్తాయి, తలపోట్లు వస్తాయి, కీళ్ళ నొప్పులు అంటాం, కాళ్ళ నొప్పులు అంటామా. ఇవన్నీ కూడా ఈ సాతానుగాడు తీసుకొచ్చినాయి. మరి వచ్చినట్టు ఊరుకుంటాడు ఏంటి? కోడి పొదిగించినట్టు చేతి రోగాలు, వ్యాధులు, చింతలు ఇవన్నిటిని కూడా వాడే తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వాడిని ఎదిరించాలంటే మన అలా వద్దేంటి అవుతుందా? అటువంటి తరుణంలో పాస్టర్ చెప్తారు. ఏం చెప్తారనంటే, ప్రార్థన చేయండి, మన చింతలు పోతాయి, ప్రార్థించండి, మనకి వ్యాధులు పోతాయి, ప్రార్థించండి, ప్రతి అక్కర్లన్నీ తీర్చబడతాయి అని పాస్టర్ గారు చెబుతుంటే మనం ప్రార్థన చేసేస్తే వెళ్ళిపోద్దని సాతానుగా ఎదిరించేస్తాడు. వాక్యం ఇంతే కదా, దాన్ని అవలంబించు. అయితే అనుకుంటా కానీ ఎదిరించలేము దాన్ని. మనకు తెలియని సాతానుగా ఏంటంటే మన ఏం పెద్ద బంధువులాగా మనకు తెలియదండి. సాతానుగా ఏంటి? వాడి గురించి అన్నీ మనకు తెలుసు అనుకుంటాం, కానీ వాడిని ఎదిరించడం అనేది అసాధ్యం కదండి. ఒక్కడు కొడతానికే కష్టం. ఏడుగును ప్లస్ 8, 7 ప్లస్ ఇంకొకడు 8 ఎవరు లేదా? మరి 8 సంఖ్యకున్న వాడు పట్టాలంటే మన వల్ల అవుతుందా? అనుకుంటాం కదా. సాధన ఆడి ఎంత బలమైనడో చూద్దాం. హెస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం చివరి మాట ఉంటుంది. దేవునికి 28వ అధ్యాయము ఆడి ఎంత బలవంతుడో చూద్దాం. 2వ వచనం చివరి మాట, దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడునని నరపుత్రుడా. దేవునికి చివరి మాట వారు అందులో అక్కడ చదవండి. దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడును, దానియేలు కంటే జ్ఞానవంతుడును. హెస్కేలు 28వ అధ్యాయము 2 చివరి మాట. రెండవ వచనం చివరి మాట. దేవుడు కాక అదేనా? నేను చదువుతాను. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలును కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు. మంచిదమ్మా. ఏంటంటే నీవు దేవుని కంటే తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావని చెబుతుంది దేవుని వాక్యం. నేను చూడాలి. సాతానుగాడు అంటే సామాన్యుడు కాదు. మనకు తెలియని సాతానుగాడు తెలియని ఏంటి అనుకుంటాం. దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన అంటాడు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఈ మాట గురించి ఏంటంటే, ఒక తండ్రి కొడుకున్నారు. తండ్రి గురించి కుమారుడికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొడుకు అనుకుంటాడు, ఏమంటాడంటే, ఏ సమయంలో నా బాబు కోపడతాడు,
ఏ సందర్భంలో నా భావ ప్రవర్తన మారుతుంది, ఏ సమయంలో సంతోషంగా ఉంటాడు అంటే అని కొడుకు తండ్రి గురించి అన్ని అవగాహన తెలుస్తాయి. ఓకే, అలాగనే మరి కొడుకుని తండ్రికి అన్నాడు కదా, తండ్రి కొడుకుని కన్నాడు, ఆయనకి ఇంకా జ్ఞానం ఉంటుంది అంటే ఉండదు. ఎలాగంటే చాలా ఉంటుంది. ఆడున్నాడక ఆడపడక తలంపడు ఉద్దేశం అన్నీ కూడా తండ్రికి కుమారుడు గురించి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక మాట, ఇంచుమించులో తండ్రికి తగ్గినటువంటి అభిప్రాయం కుమారుడికి ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది, దగ్గర ఉంటుంది. అంటే సమానం అవ్వలేడు కానీ దగ్గరగా ఉంటాడు. వీడు చూడరు బాబు సేమ్ అలా అన్న మాట్లాడుతున్నాడు, సేమ్ అలా అన్న వాళ్ళు వచ్చేస్తున్నాడు రా అంటాం కదండి. అలాగా ఒకవేళ శారీరకంగా చూసుకుంటే భూలోకమందు కొడుకు తండ్రిని కొట్టి గెలవాలంటే గెలవలేడు. వయసు అయిపోతే వేరు సంగతి. కొడుకు శారీరకంగా భూలోకంలో కొట్టి గెలవాలంటే గెలవడు. ఎందుకు గెలవలేడంటే తండ్రి కుమారుడు కనిపించాడు. వాడు నడక, చూపు, తలంపులు, ఆలోచనలు అన్నీ తెలుసు, విక్రసాలు అన్నీ తెలుసు. ఎక్కడ కొట్టాలి అప్పుడు కొట్టేస్తాడా, పడిపోతాడు. ఒక్క దెబ్బకే దమ్మని పడతాడు, గెలవలేడు. అలాగనే ఈ సాతానుగాడు దేవుడు నియమించాడు కనుక దేవుడికి తగినంత అభిప్రాయం కలిగినవాడు అంట. ఇప్పుడు ఉదాహరణకి ఒక సన్నివేశం జరుగుతుంది, 4 పెద్దలు కూర్చోండి సెటిల్మెంట్ విషయంలో కూర్చున్న తర్వాత అంటారు, అందరూ మాట్లాడేసుకుంటారు. జకరియా మరి మేము మాట్లాడుకోను, నీ అభిప్రాయం ఏంటి అంటాడు. ఏమంటారా, నీ అభిప్రాయం ఏంటి అంటారు. అంటే అభిప్రాయం ఏంటి మాటలు చెప్తున్నాను, నీ ఉద్దేశం ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని దాన్ని ఏమంటారంటే నీ అభిప్రాయం నువ్వు కూడా తెలిపంటారు. అప్పుడు మనం ఏమంటాం, పెద్దలు ఏమంటారో అదే చేద్దామని అంటాం. ఓకే, దీని అభిప్రాయం అంటారు. అలాగనే దేవునికి తగినంత అభిప్రాయం ఉంది, దేవునికి తగినంత అభిప్రాయం ఈ సాతానుడుగా ఉంది. కానీ ఇప్పుడు కూడా దేవుడే దేవుడు సర్వోన్నతుడు. ఆయన కొట్టగలిగిన వాడు, ఆయన గెలవగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయనకి సరిసాటి ఎవరూ లేదు. కనుక ఈ సాతానుడు గురించి ఇక్కడ సుస్పష్టంగా రాయబడి ఉంది, దేవుడికి తగినంత అభిప్రాయం కలిగింది. అటువంటి ఈ సాతానుగాడిని మనం గెలవాలంటే మన వల్ల వద్దా అనే మాట మనం ఆలోచన చేయగలిగాలి. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఈ విడిచిపెట్టిన వెళ్ళినటువంటి వాడు ఒక్కడే. విడిచిపెట్టిన వాడు మొదట ఒక్కడే. వాడు వస్తూ 7 తీసుకొచ్చాడు. ఎంతమంది? 7. ఈ 7 ఈ మొదటి వాడు కలిపితే ఎంతమంది? 8 మంది. ఈ 8 సంఖ్య. మరి ఈ 8 సంఖ్య కలిగిన వాడిని ఓడించాలంటే వేరొక 8 సంఖ్య వాడు రావాలి, అంతేనా? రైట్. అయితే చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి మాట. ఆ 8 సంఖ్య కలిగిన వాడు ఎవరు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఉన్న సంఘపు దూతకు ఎలాగ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుణ్ణి వేడ ఆత్మలను గలవాడు. సరిపోదు. 7 నక్షత్రములను 7 ఆత్మలు కలిగిన వాడును. ఆమేన్. హల్లెలూయా. ఈయనకి ఎన్నున్నాయి? 7 ఆత్మలు కలిగిన వాడు. ఈయన పైన ఎవరున్నారు? సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆమేన్. కనుక ఈ 7 ఆత్మలు అనగా వేరొక చోట ఏం రాయబడి వాయువులుగా చేసుకున్నారని వేరొక చోట రాయబడి ఉంటుంది. ఇక్కడ అపవిత్రమైన వాడు ఎన్ని? 7 ప్లస్ అపవిత్రం కలిపితే 8. ఇక్కడ ఈయన 7 ఆత్మలు కలిగిన వాడును, ఆయన పైవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన 8 సంఖ్య కాదు, అపవాది 8, సృష్టికర్త అనే దేవుడు 8. అయితే ఎప్పుడైతే మొదటి మాటను నీరు లేని చోట ఆత్మ లేదు, ఈ యొక్క 8 సంఖ్య కలిగిన వాడు మనలోనికి వచ్చి, అనగా మన ఇంటిలోనికి వచ్చి ఏం చేస్తాడు? రోగములను బీపీ, షుగరు, అలసరు, పలసరు అన్నీ కూడా వాడే తీసుకొస్తాయి. చింత, దుఃఖము అన్నిటిని కూడా వాడే తీసుకొస్తాయి. ఇవన్నీ జయించాలంటే ప్రార్థనతో పాటు ఏముండాలి? వాక్యంతో పాటు ఆత్మకత్వం కూడా ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధ నీటి బాప్తిస్మే తీసుకున్నాం కనుక నీటి బాప్తిస్తంతో సరిపెట్టుకోకూడదు, కానీ
వాడిని ఎదిరించాలంటే ఆత్మ ఖడ్గం కావాలి. కనుక 8వ సంఖ్య కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉండాలి? మనలోనికి రావాలి. మొదట నీటి బాప్తిజం తీసుకున్నాం. ప్రార్థన శక్తి మనకు సరిపోదు, కానీ ప్రార్థన శక్తితో పాటు పరిశుద్ధాత్మ చేత మనం పొందినట్టేదైతే అప్పుడు ఆత్మ ఖడ్గం మనకు వస్తుంది. అప్పుడు ఆత్మ ఖడ్గము చేత మనము ఎదిరించగలిగితే సమస్తము కూడా మనము పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడని నేను వాక్యం చదివిస్తాను. కనుక వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నాను కదా అని మనము పడిపోకూడదు, కానీ ఆత్మ చేత నింపబడిన మనము కూడా దినదినము భక్తి సాధన చేయగలిగితే అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఒక్కసారి అభివృద్ధి పరచబడదు కానీ దినదినము దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, యథార్థ ద్వారా, నీతి ద్వారా మనం చేయగలిగితే మన ఆత్మ ఏమవుతుందంట? అభిషేకం అభివృద్ధి పరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తా, సమయం అయితే. మొదట గుడారం ఏమనుకున్నా? మొదట గుడారం దేవుని ఇల్లు అనుకున్నాం. అయితే ఆ దేవుని ఇల్లులో మోషే గారు ఏం చేశారు? నమ్మకంగా ఉన్నాడు. గొప్ప టైటిల్ ఇచ్చారు ఆయనకి, గొప్ప టైటిల్ ఇచ్చారు. ఏం టైటిల్? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నారు. అయితే ఒక దినములో మోసే చనిపోతారు. మోసే చనిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు మిఖాయేలు దూతను పంపుతాడు. వెళ్ళి ఆ శరీరాన్ని తీసుకొచ్చాయి అంటాడు. ఏమంటాడా? మిఖాయేలు దూత, ప్రధాన దూత అనేటువంటి దూత అంటాడు. ఆ శరీరాన్ని, మోసే శరీరాన్ని తీసుకొచ్చాయి అంటాడు. ఏంటనే ఆ పరలోకి నుండి రయ్యమని చూస్తుంటే మోషే యొక్క శరీరం దగ్గర ఒక ఆడ ఉంటాడు. ఆడంటాడు, ఏంటి మిఖాయేలు దూత ఎలాగొచ్చావు అంటాడు. ఏంటి ఎలాగొచ్చావు అంటాడు. ఇంకేముంది? తండ్రి అయిన దేవుడు మోసే శరీరం తీసుకొచ్చేయమన్నాడు. అవునా, నిజమా? ఈ సంగతి అదేంటి అంటాడు. ఏంటి అని అడుగుతాడు మిఖాయేలు దూత. అప్పుడు తండ్రి అయిన దేవుడు బండతో మాట్లాడమన్నాడు. రైట్, బాగా చేసేది. రెండోసారి ఏం చెప్పాడు మోసే తోటి? మాట్లాడమన్నాడు. మనవాడు ఏం చేసాడు? కూర్చోడు. కొట్టాడు కదా. ఓ మాట కూడా అన్నాడు, నీకు గుర్తుందే లేదో మరి. ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడా? ద్రోహులారా అన్నాడు. మరి ద్రోహులారంటే నా మాట పలికాడు కదా. నా సరేనా ఇలా చేయన్నాడు. ఏమంటాడా? కేవలం ద్రోహులారా అన్నట్టుగా శరీరం అంట, ఈ శరీరం అంట అపవాదం. ఇది నామంట. అయితే అక్కడ జరిగిన సన్నివేశం యోగా పత్రికలు అక్కడ రాయబడ్డ 9వ వచనంలో అంటాడు, వానితో శరీర విషయంలో ఆ దూత తరికించినప్పుడు ఏం మాట్లాడతాడు? దూషించక యెహోవానే నిన్ను గద్దించునని చెప్పేసి అక్కడ ఆ సన్నివేశం మనకు కనబడతామండి. అంటే తీసుకొని వేరే సన్నివేశం ఉంటుంది. కనుక ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి పాత నిబంధనలు మనం చూసినట్లే మోసే ఇల్లంతలో నమ్మకమైనటువంటి వాడు, దేవుడే గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ మోసే గురించే ఒక్క మాటే పలికాడు, ద్రోహులారని. వారి సరైనకే ఎక్కడికి ఇబ్బంది పడి మనం క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన పోలికతో ఏర్చబడ్డాం. క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, మనం పరిశుద్ధంగా జీవించబడ్డాం, ఆయన దేవునిగా ఉన్నాం. అయితే మన సంగతి ఏంటి? మనం ఆలోచన చేయాలి. మనం ఎన్ని బూతులు తిడతాం, ఎన్ని చెడ తలుపులు ఉంటాం, ఎన్నో ఆలోచనలు ఉంటాం. దేవుడికి వ్యతిరేకమా? మరి ఒక్క మాటగా ఆడొచ్చి కూర్చున్నాడంటే ప్రతిరోజు ఆ దేవుని ఇంటిలో ఆడొచ్చి కూర్చోడా? మరి ఎంత భక్తి చేసి మనం ఎక్కడ చచ్చిపోతాం? ఎలా మాట్లాడితే ఎక్కడ చచ్చిపోతాం? ఇంటి బయట చచ్చిపోతాం. ఆమె ఎంత భక్తి చేసి మనం ఇంటి వెనక చచ్చిపోతాం. దేవుడు అలాగంటలేదు. ఏమంటున్నాడు? ఇంటి వెనక కాదయ్యా, నా ఇంటి లోపల చనిపోమంటున్నాడు. ఏమంటున్నాడు? ఎంత భక్తి బతికి విట్టు వెనక చావకండయ్యా, ఎంత భక్తి చేసి నా ఇంటిలో చనిపోండి అన్నాడు. హల్లెలూయా. ఏది అంటే ఇదే ఇల్లు. ఆ ఇంటిలో మనం పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసారం జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. చివరిగా ఈ ఇంటిలోనే పరిశుద్ధంగా జీవించి దేవుని ఇల్లు అనేటువంటి ఈ ఇంటిలో మనం చనిపోతే యేసుప్రభువు వారు చెప్పారు, నా తండ్రి ఇంట అనేకమైన
అనేకమైన నివాసములు కలవన్నాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నటువంటి ఆయన ఇల్లు ఉంది. ఆయన రక్తం చేత కడగబడిన ఆ స్వరక్తం చేత రక్తం చేత ఆయన పుట్టి తయారు చేయబడిన దేహం అనే ఇల్లు, గుడారం అనే ఇల్లు. ఇంటిలో వాక్యానుసారం జీవించుదాం, ఆత్మానుసారం జీవించుదాం, పరిశుద్ధంగా ఉందాం, ఇంటిలో చనిపోదాం. చనిపోయిన మనం ఆ దేవుని యొక్క ఇంటిలో మనం, దేవుని అంటే ఇంటిలో మనం